పేపర్ చదవాలన్నా టీవీ పెట్టాలన్నా భయానకంగా ఉంటుంది పరిస్థితి. ఒక పక్క నుంచి లాక్డౌన్ పెడతాము, అన్నీ తిండి దొరకట్లేదు, డీజిల్ దొరకట్లేదు, గ్యాస్ దొరకట్లేదు అని ఒకళ్ళు, అవన్నీ పుకార్లు నమ్మద్దు అని కొంతమంది. ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు జనానికి అర్థం కావట్లేదు. పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్తే అంత ఖాళీ, డ్రమ్ములతో పీపాలతో అన్నిట్లో తీసుకెళ్ళిపోతుంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఉన్నదంతా ఒకళ్ళే తీసుకుంటే అట్లాంటివి స్టోరేజ్ చేసుకోమాకండి ఇళ్లలో దయచేసి. డీజిల్ కానీ పెట్రోల్ కానీ గ్యాస్ సిలిండర్లు కానీ ఎలాంటివి ఇంట్లో స్టోరేజ్ అనేది వద్దు. పుకార్లు నమ్మి అనవసరంగా ఇబ్బంది పడద్దు. ఎప్పటికప్పుడు చక్కగా ప్రభుత్వాలు అక్కడున్న ఆఫీసర్లు అందుబాటులోకి వచ్చి మీకు ఏది కావాలో ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకని కొంచెం ఆలోచించండి. ఇది ఒక వార్త, పేపర్ తీస్తే వార్తల గురించి చెప్తున్నాను. దాని తర్వాత వార్తలు ఒకేసారి చెప్తాయి. ఇన్ని వార్తలు నాకు మీకు చెప్తుంటే నాకు డబ్బులు వస్తాయి, కాదని అంటల్లా. కానీ ఒక పేపర్లో ఒక రోజులో ఇన్ని వార్తల, ఇన్ని రకాలుగానా? బాబ్బా తల పోటు. భర్తని ఇంట్లోనే పాతి పెట్టిన భార్య. ఇంకేం చెప్తామండి, ఏం చెప్తాం? ఎవరిని మారుస్తాం? ఏం మార్చలేమండి. ఇంకా సమాజం పాడైపోయింది, ఇక దాన్ని మార్చే ప్రసక్తే లేదు. నవ్వుతూ చెప్పావా అలా చెప్పావా అనకండి. భయం వేసే పరిస్థితులు ఇవి. ఎవడింటికన్నా వెళ్తే ఎవడి బండ్ల కింద శవం ఉందో తెలియదు, మంచాల కింద శవం ఉందో తెలియదు, ఎక్కడుందో తెలీదు. ఇలాంటి భయానకమైన పరిస్థితులు వస్తున్నాయి. ఏడుస్తూ చెప్పడానికి ఒక వార్త అయితే ఏడుస్తూ చెప్పచ్చు, రోజు అస్తమాను ఏడ్చే వార్తలే. పోనీ చంపేది కూడా ఎంత దారుణంగా చంపుతున్నారు. భర్తని బయటికి తీసుకెళ్ళి పార్కు దాకా తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపింది ఇంకో భార్య. అది అయిపోయింది. కడుపుతో ఉన్న భార్యల్ని చంపేస్తున్న భర్తలు. ఇదంతా ఒక న్యూసా? కడుపుతో ఉన్న భార్యలను చంపారు ఇద్దరు, భర్తలు ఇద్దరిని చంపేశారు. అక్కడ ఇద్దరు ఆడవాళ్ళని లేపేస్తే ఇక్కడ ఇద్దరు మగవాళ్ళని లేపేస్తున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకో విషయం చెప్పమంటారా? అల్లుడిని ఎలా చూడాలో కొత్త ట్రెండ్ మొదలైంది. ఇక్కడ కూడా వైష్ణవి వాళ్ళ అన్నదమ్ములు అమ్మ నన్ను బెదిరిస్తున్నారు, వీళ్ళు ఎప్పటికైనా నన్ను ఏదో ఒకటి చేస్తారని చెప్పి ముందు అమ్మాయిని లేపేస్తే గోల వదిలిపోతుందని లేపేశాడు వాడు. అలాంటిదే అనంతపురంలో ఉగాది పండక్కి అత్తగారి ఇంటికి వస్తే అల్లుడిని బాగా చూడలేదు, మర్యాదలు చేయలేదు అని చెప్పి చిన్న బాబుంటే వాడిని స్కూల్ నుంచి నీకేమైనా కొనిపెడతారా అని తీసుకెళ్ళి అడవిలోకి రాళ్లతో కొట్టి చంపేశాడు వాడు. ఎంత భయానకమైన పని అండి అసలు వాడు చేసింది. వెంటనే ఎన్కౌంటర్లు చేసేయండి నా మాటిని. అస్సలు ఇలాంటి వాళ్ళు సమాజంలో బతికి ఏం సాధిస్తారు? జైల్లో వీళ్ళందరూ కూరి అట్టిపెట్టి తిండి పెట్టడం ఏంటి? మళ్ళీ వీడికి ఒక గుడ్డు, మళ్ళీ వీడికి ఒక చికెను, వీడికి ఒక మళ్ళీ బట్టలు, వీడికి మళ్ళీ అన్ని దండగా, సబ్బులు షాంపూలు ఇవన్నీ దండగా. ఇలాంటి వాళ్ళకి పెట్టమాకండి గుడ్లు కానీ చికెన్లు కానీ. వాడికి పురుగులు పెట్టిన అన్నం ఇలాంటి వాళ్ళకి పెట్టండి, అప్పుడు సరిపోతుంది. అర్థమైందా? అది వాడు బావమరిదిని చంపేశాడు. వాడు మర్యాద సరిపోలేదుట. వీడు ఏంటి అల్లుడంటే ఏంటి? వీడికైనా కొమ్ములు ఉంటాయా లేకపోతే వీడికి ఏముంటాయి? నీ ప్రవర్తన బట్టే నిన్ను చూస్తారనేది అర్థం చేసుకుసావండి. మీరు ఒక పని చేశారు అంటే జీవితాంతం జైల్లో ఉంటారు. అదే అహంకారాన్ని తగ్గించుకుని మీ పద్ధతులు నేల మీద నిలబెడితే, మీ పద్ధతులు బాగుంటే అందరూ గౌరవిస్తారు. మీ పద్ధతిని బట్టి మిమ్మల్ని ఎదుటివాడు గౌరవించట్లేదని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు బాగుపడతారు మీరందరూ. అదైపోయింది. ఇంకో మహామేధావి అమ్మగా మేడం భర్తకి ఫోన్ చేసిందిట, నీకొక గుడ్ న్యూస్, నాకొక గుడ్ న్యూస్, నీకొక బ్యాడ్ న్యూస్ అని. ఏంటమ్మా అని అడిగితే, కూతురు పాలకి ఏడుస్తుంది, నాకు విసుకొచ్చి దాన్ని చంపేశాను గొంతు పిసికి అని చెప్పిందిట. అస్సలు ఇవాళ పేపర్ చదివితే శ్రీరామనవమి ఎటు వెళ్ళిపోయిందో నాకైతే తెలియలేదు, కానీ ఒక గంట సేపు తలనొప్పి తగ్గలేదు. అంటే ఎట్లాంటి ప్రపంచంలో ఉన్నాం మనం అసలు? పసిపిల్ల పాలకి ఏడుస్తుంటే నీకు బ్యాడ్ న్యూస్, నాకు గుడ్ న్యూస్ అని చెప్పింది. ఇట్లాంటి వాళ్ళకి కొంచెం మతిస్థిమితాలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇవ్వమాకండి, వాళ్ళని తీసుకుపోయి హాస్పిటల్లో పడేయండి. అప్పుడు ఇంట్లో వాడి పిల్లకేంటి పాపం, పసిపిల్లకి చలనం లేదా అని చెప్పి పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. అది పరిస్థితులండి. ఎంత దయానికంగా ఉన్నాయి అంటే పరిస్థితులు. ఇంకా చదువుతున్న కొద్దీ వార్తలండి. ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ అని వాడు కూడా చేస్తాడు. ప్రొఫెసరు కాలేజీలో పాఠాలు చెప్పాల్సిన ఆయన డైరెక్ట్గా మైక్లో అందరి ముందు తను ప్రపోజ్ చేయాల్సిన అవసరం ఏంటి అమ్మాయికి? నిన్ను ప్రేమిస్తున్నానో నీ విషయం ఏంటో అనేది దానికి చెప్పచ్చుగా.
అప్పటిదాకా ఆయనతో శుభ్రంగా ఉన్నావు, నాతో బాగానే తిరిగావు అంటున్నాడు. కాలేజీలో అందరు చూస్తుండగా చొప్పు తీసుకుని కొట్టింది. ఎంత పరువు తక్కువ ఏంటిది అసలు? ఆవిడకి ఎవడికో 16 ఏళ్ల వాడు 36 ఏళ్ళ ఆవిడ కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, అలాంటి ఆవిడని వాడు ఏదో చేశాడు. ఇప్పటికే ఆవిడ కాకినాడలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. కోమా స్టేజీ, బ్రెయిన్లో బ్లడ్లో క్లాట్ అయిందని. 16 ఏళ్ల పిల్లాడు, 36 ఏళ్ళ, 46 ఏళ్ళ ఆవిడ మీద ఇది. పేపర్ మొత్తం ఇవే కబుర్లండి, పేపర్ మొత్తం ఇవే కబుర్లు. వాడెవడో నీటికి ప్రిపేర్ అవుతూ ఉగ్రవాద కలాపాల్లో బాగా యాక్టివ్గా పాల్పంచుకుంటున్నట్ట. ఎక్కువ మంది ఉగ్రవాదులు డాక్టర్లే ఉంటున్నారు. మరి అదేం పైశాచికత్వమో ఏంటో. ఎలాగో హాస్పిటల్కి వస్తే మనుషులను చంపేస్తాంగా, అదేదో ఉగ్రవాదుల్లో చేరి చంపేయచ్చు అనుకుంటున్నారో మరి ఏంటో, మరి అర్థం కాని విషయంగా ఉంది. ఇన్ని రకాల కబుర్లు అనమాట పేపర్లు ఇవాళ. చిచ్చి ఈ పేపర్లు వేయించుకుంటే, ఈ 2 పేపర్లు ఇవాళ చదివి నాకు తలనొప్పి వచ్చింది ఇవాళ. అదండి పరిస్థితి. పాల కోసం ఏడిస్తే తల్లి చంపేస్తుంది, భర్తలను చంపేస్తున్నారు, భార్యలను చంపేస్తున్నారు, మర్యాదలు సరిపోలేదని చంపేస్తున్నారు, ఇంటికి వెళ్తే మర్యాదగా చూడలేదని చంపేస్తున్నారు. ఇప్పుడు ఎవడన్నా బంధువు వచ్చినా కూడా వాడిని సరిగ్గా చూడకపోతే ఎదురు రోజుల్లాగా ఏడ్చోగదు, గంగోలు పెట్టి వెళ్ళిపోరు, మనం లేపేసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేటుంది. అందుకని ఎవరినైనా రానివ్వకపోవడమే మంచిది. మీరందరూ వచ్చిన తర్వాత అడిగి మర్యాద సరిపోలేదని లేపాడు అనుకోండి, మనని చచ్చురుకుంటాం. ఇట్లాంటి పరిస్థితుల మధ్యన మనం ఉన్నాం. ముఖ్యంగా లాక్డౌన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. గ్యాస్ని చాలా పొదుపుగా వాడుకోండి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేటట్టుగా ఉన్నాయి. డీజిలు, పెట్రోలు ఇవన్నీ దొరకవు అని పుకార్లు పుట్టించినా, పుకార్లు నిజమైనా ఏదైనా అంతా ఇద్దరు కలిసి వెళ్ళటమో, ఫ్రెండ్స్ ఒకరోజు ఒకళ్ళు బండి తీస్తే ఒకళ్ళు ఒకరోజు కారు తీస్తే అలా కలిసి వెళ్ళటమో ఏంటో చేసుకోండి. కొన్ని మంచి పనులు చేసినా చేయకపోయినా అంతకుముందు ఇప్పుడు మాత్రం ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళటమో, లేకపోతే గ్రూప్గా వెళ్ళటమో, లేకపోతే వంట చేసుకునేటప్పుడు కొంచెం లిమిట్గా చేసుకోవడమో, ఏదో ఒకటి చేసుకుంటే కానీ మనకి ముందు రోజులు వెళ్ళవు. నేను ఆ సిలిండర్ గ్యాస్ నింపుకొచ్చిన లారీనో లేకపోతే ఆటో వస్తే మనుషులందరూ దమ్యపడి అవి లాక్కున్నారట. దాని తర్వాత మళ్ళీ పేపర్లో ఏంటో తెలుసా వార్త? ఆర్టీసీ డ్రైవరు బస్సు దిగేటప్పుడు తాళాలు దానికే అట్టి పెట్టాడు. కనీసం జోబులో వేసుకెళ్ళండి అయ్యా బాబు, రోడ్డు మీద నడవాలన్నా కూడా భయం వేస్తుంది. ఈ లోపల ఎవడో బస్సు ఎక్కేసి ఆ బస్సుని ఇష్టారాజ్యంగా వైజాగ్లో పోనిస్తే అందరి మీదకి ఎక్కి చాలామంది గాయాలైనాయి. బస్సులో గాయాలైతే పాపం పోలీసులు రోడ్ల మీద వాళ్ళు నడిపి మొత్తానికి వాడిని ఎలాగోలా పట్టుకొని లాక్కొచ్చి బయటపడేస్తారు. పడేస్తే వాడికి ఎంతకీ మతి స్థిమితం లేదుట. ఇంకెంతమందిని చంపేసేవాడు చెప్పండి. ఎన్ని వార్తలు. నిన్న బస్సు ప్రమాదంలో చనిపోయిన ఆయనకి 5 ఆడపిల్లలటండి. 5 ఆడపిల్లలు ఈ రోజుల్లోనా? పాపం ఇంకా మగపిల్లాడు కావాలి, ఏదో వంశానికి ఉద్ధరిస్తాడని కన్నాడో మరి. పాపం మహానుభావుడు ఎందుకు కన్నాడో తెలియదు. ఈ రోజుల్లో ఊర్లోనే పనులు లేవని చెప్పి వేరే ఊర్లోకి వెళ్ళి పనులు చేసుకుంటున్నారు. ఆయన ఎప్పుడు పనులకు వెళ్ళినా 4 నెలలు 5 నెలలు వెళ్తాట, తాపీ మేస్త్రిట. పాపం ఆడపిల్లలు చెప్తుంటే ఏడుస్తుంటే నాకు చాలా బాధ కలిగింది. సుమన్ టీవీలో మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు కామెంట్ పెట్టండి, నేను ఏదైనా హెల్ప్ చేసి పెడతాను అని చెప్పాను వాళ్ళకి. నేను సుమన్ టీవీలోనే మెసేజ్ పెట్టాను. పెద్ద పాప ఇంటర్ 2nd ఇయర్, 2వ అమ్మాయి 10th క్లాసు, 3వ అమ్మాయి 9th, 4 8th, 5వ అమ్మాయి ఏదో 6th 4th చదువుతోందండి. తల్లికి ఆరోగ్యం బాగుండదుట. పైగా ఈ 5 ఆడపిల్లలకి వాళ్ళ నాన్న పాపం చక్కగా చదువు చెప్పిస్తున్నాడు. 4 నెలలకు ఒకసారి వెళ్ళి ఆ డబ్బులు తీసుకుని వస్తున్నాడు, శ్రీరామనవమి కదా అని. అవి కూడా కాలిపోయి ఉంటాయి. ఆయన కాలిపోయాడు, చచ్చిపోయాడు. ఇది పరిస్థితులండి. ఎన్ని భయానకమైన ఒక్కొక్క బస్సు ప్రమాదాల్లో ఒక్కొక్క రకం. ఇవాళ ఈ శ్రీరామనవమి పేపర్ అంతా ఈ రకంగా ఉంది, భయానకంగా ఉంది పేపర్. పైగా మన అందానికి తోడు ఒక పేపర్ సరిపోదు, మనకి 2 పేపర్లు కావాలి. ఆ రెండిట్లో 2 రకాలు చదివేసరికి తల నిప్పి. అది ఆడపిల్లలకి మంచి భవిష్యత్తు ఉండి, చుట్టుపక్కల వాళ్ళు కానీ ఆ ఊరు పెద్ద మనుషులు కానీ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కానీ ఏదైనా కానీ మంచివాడా కాదా అని ఆ పిల్లల జీవితంలో సెటిల్ అయ్యే విధంగా చేయండి ప్లీజ్. ప్రభుత్వాలు ఆదుకోవడానికి ఉన్నాయి కాబట్టే పిల్లలకి ఫ్రీగా చదువుకోవడం, ఫ్రీగా భోజనం, ఫ్రీగా హాస్టల్స్ ఉన్నాయి. చక్కగా వెళ్ళి మంచిగా చదువుకోండి అమ్మా. మీ నాన్న 5 ఆడపిల్లలైనా ఈ రోజుకి మిమ్మల్ని చదివిస్తున్నాడంటే చాలా గొప్పతనం.
పండగ పూట ఇలాంటి వార్తలు నేను చదివానని ఎవరు తప్పుగా తీసుకోవద్దు. బయట పరిస్థితుల్ని మీకు వివరించి చెప్తున్నాను. మీకు పేపర్లో వస్తాయి, మీరు చదువుకుంటారు, కాదని అంటలా. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి చెప్పాల్సి వచ్చింది అంతే. ఓకేనా?